నమస్తే అందరికీ. ప్రజలను దొంగలను చేస్తున్నారు, దోపిడీగాలను చేస్తున్నారు, పిక్ ప్యాకెటర్స్ను చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది లంచగొండితనం నేర్పుతున్నారు. అదేవిధంగా చాలా వరకు దోపిడీ ప్రభుత్వాలుగా మారిపోయి కష్టం నష్టం కన్నీళ్లతో ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతుంటే ఈరోజు సంపాదన లేదు అన్నట్టు కొంతమంది చాలా వరకు ఇలాంటి మార్గాలను ఎంచుకొని ఇబ్బందులు గురయ్యే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు దారి దోపిడీదారులు దొంగలుగా మారి ఇబ్బందులు గురవుతున్నారంటే ఈ ఒక ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి ఉన్నాయి. ఎక్కడికక్కడి విధానాలతో నిరుద్యోగ సమస్య ఒక భాగం అయితే రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఇంకొక సమస్య కార్మికులు, కర్షకులు, శ్రామికులు ఎంత కష్టపడుతున్నా కూడా వాళ్ళ జీవనము, వాళ్ళ జీవితము చాలా వరకు ఇంకా ఇబ్బందులకరంగానే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకురావడం కానీ, లేదంటే చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ, నిరుద్యోగ సమస్యకు పరిష్కార దిశలో కొన్ని మార్గాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటి నిర్ణయాలు ఏం తీసుకోకుండా ఎంతసేపు ఉన్నా కూడా మీ నాయకత్వాన్ని, మీ నాయకత్వ విధానాలను మీరు చూపించుకోవడము, మీ వీడియోలలో కానీ, ఫేస్బుక్లలో కానీ, సోషల్ మీడియాలలో కానీ, రకరకాలుగా పేపర్ స్టేట్మెంట్లలో కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ మిమ్మల్ని చూపించడమే సరిపోతుంది. కానీ ఎక్కడ కూడా ప్రజలకు సౌకర్యంగా ఉండే పనులు చేద్దాం, ప్రజలకు ఇష్టంగా ఉండే పనులు చేద్దాం, ప్రజలకు అన్ని విధాలుగా ప్రజలకు తోడ్పడే విధానాలు చేస్తాం, వాళ్ళు ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురవుతున్నారు, వాళ్ళకు కొన్ని పరిష్కార మార్గాలు చూపుదామని ప్రభుత్వాలకు ఏం కనబడడం. మీరు ఏ డ్రెస్ వేసుకున్నారు, మీరు ఏ చెప్పులు వేసుకున్నారు, మీరు ఏ బూట్లు వేసుకున్నారు, మీరు ఏ విధమైన ఖరీదు వాచ్లు చేతులకు వేసుకున్నారు, ఇవి చూపించడమే సరిపోతుంది. మీ ఫ్యామిలీలను, మీ పిల్లలను, మీ కొడుకులను, మీ కుటుంబ సభ్యులను చూపించడమే సరిపోతుంది. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వాలు ఏర్పడి ముందుకొచ్చి ప్రజలకు సంక్షేమాన్ని ఏర్పాటు చేస్తామనే ఆలోచన లేదు. నిరుద్యోగ సమస్య మొట్టమొదటిది, ఈ పరిష్కారం చేసే విధానాలు చేయండి. దాదాపు ఈ దోపిడీలు, దొంగతనాలు, రౌడీజాలు, గుండాయిజాలు, చాలా వరకు అసభ్యకరమైన విధానాలు రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ చాలా వరకు తగ్గుతాయి. ఆలోచన చేయండి. ఇన్ని విధాలుగా మానవతా విధి విధానాలు ఇబ్బందికరంగా జరుగుతున్నాయంటే ఇంకా మీరు గెలిచినా కూడా, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గెలిచినా, అది కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, మీ ఆలోచనలలో ఎక్కడ కూడా మార్పు రావడం లేదు. మార్పులు తీసుకొని ప్రభుత్వాలు ప్రజలకు అండదండగా ఉండే విధంగా ఏర్పాటు చేయండి, ఏర్పాటుగా ఉండండి, బలంగా నిలబడే విధంగా ఉండండి.